సంపాదించాలో తెలియక కొట్టుమిట్టాడుతున్నాను. ఆనంది, ఇలాంటి పరిస్థితి ఎవరికి రాకూడదు. ఏంటి ఆనంది, చిన్నపిల్లలా ఏడుస్తా? 10 లక్షలు పెద్ద అమౌంటే, కానీ కష్టమేమీ కాదు. ఒక్కొక్క ఇటుక పేరిస్తేనే ఇల్లు అవుతుంది అన్నట్టు అందరినీ అడుగుదాం. తలా ఒక చెయ్యి వేస్తేనే తప్పకుండా డబ్బు సమకూరుతుంది. నేను చెప్తాను, రా ఆనంది. అందరూ ఒకసారి దయచేసి వినండి. ఆనంది సమస్య గురించి మీ అందరికీ తెలుసు. మనందరం మనసు పెడితే తననిప్పుడు ఆదుకోగలం. నా వంతుగా నేను గాజులిస్తున్నాను. మీకు చేతనైనంత సహాయం మీరు చెయ్యొచ్చు. ఇందులో బలవంతమేమీ లేదు. అరే బావా, ఈ ఐడియా మనకి తట్టలేదేంట్రా? తీసుకో ఆనంది. అక్క, ఏం చేస్తున్నావు? నువ్వేం మాట్లాడకానంది. ఇక్కడున్న అందరినీ అక్కలుగా అన్నలుగా చూస్తున్నావు కదా. ఇప్పుడిది మన కుటుంబ సమస్య. సార్, ఏంటి మీరు చేస్తున్నది? బిచ్చం వేసా. అడుక్కుంటుందిగా, అందుకే వేశాను బిచ్చం. మరి దీన్ని ఏమంటారు? సాధారణంగా రోడ్డు మీద గుడ్డ పరిచి అడుక్కుంటారు. నువ్వు కంపెనీలోనే అడుక్కుంటున్నావు. తేడా ఏముంది? ఇదేదో నువ్వు ముత్యాలమ్మపేటలోనే అడుక్కోవచ్చు కదా. హైదరాబాద్ వరకు రావడం ఎందుకు? ఏంటి అలా చూస్తున్నావు? బిచ్చం కావాలా వద్దా? వద్దంటే మానే. ఇలా చూడండి, ఈ ఆనందికి ఎవరెవరు ఏమేమి ఇచ్చారో అవన్నీ తిరిగి తీసేసుకోండి. ఈ కంపెనీలో ఎవరు ఎవరికి అప్పు ఇవ్వడానికి తీసుకోవడానికి వీల్లేదు. ఎవరైనా ఈ ఆనందికి నగలు కానీ డబ్బులు కానీ ఇచ్చారని తెలిసిందో వాళ్ళు ఎవరైనా సరే కంపెనీలో నుంచి బయటికి గెంటేస్తా. అసలు మీ బాధ ఏంటి సార్? నీ అరుపులు నా దగ్గర కాదు, నీ అద్దులోనూ ఉండవు. చూడండి, ఒకవేళ మీరిచ్చిన నగలు డబ్బు పట్టుకొని ఈ ఆనంది పారిపోతే పోలీసులు ఈ కంపెనీకే వస్తారు. ఈవిడి గారి వల్ల కంపెనీకి ఎలాగూ లాభాలు లేవు. చెడ్డ పేరు తీసుకురావడం ఎందుకు? ఇక్కడ ఇస్తేనే కదా మీ ప్రాబ్లం. ఒకవేళ బయట ఇస్తే మీరేం చేస్తారు? ఆ సహాయం చేసిన వాళ్ళు మరుసటి రోజు ఈ కంపెనీకి రారు. తప్పుల మీద తప్పులు చేస్తున్నారు సార్. వద్దశ్విన్, నా వల్ల గొడవ జరగడం నాకిష్టం లేదు. నా కోసం ఇంతమంది సహాయం చేయడానికి వచ్చారు.
నాకదే చాలు. ఇప్పుడు మీరిచ్చిన ఈ డబ్బు, నగలు నన్ను నా సమస్య నుంచి పూర్తిగా దూరం చేయలేవు. కాబట్టి వీళ్ళు మాట పడకపోవడమే మంచిది. నా సమస్యని నేనే పరిష్కరించుకుంటాను. నాకు సహాయపడాలి అనుకున్న మీ అందరికీ చాలా కృతజ్ఞతలు. అక్క, ఎవరే వాళ్ళకిచ్చే అక్క. ఎవరి నగలు వాళ్ళు తీసుకొని పని చూసుకోండి. అరే ఇప్పుడు ఏం చేద్దాంరా? ఆయన అలాగే అంటారులే గాని మనం బయటికి వెళ్ళాక ఆనందికిద్దాం. ఇక్కడ ఒక రాబందు ఆయన గారికి రాయబారిలా పనిచేస్తుందిరా. ఆ ధైర్యంతోటే వాడు అలా వాగి వెళ్ళాడు. ఆ కరుణాకర్ గారు ఏదో ఒక రోజు ఆ మనిషికి మొండి చేయి చూపిస్తాడు. అప్పుడు తెలుస్తుందిరా దానికి ఎవరేంటో అని. ఏ విషయం మాట్లాడడానికి వచ్చావు? నేను శ్రీ సాయి కార్ షోరూమ్ నుంచి వచ్చాను సార్. 1 మంత్ బిఫోర్ మీరు ఒక కార్ బుక్ చేశారు కదా. అవును, దానికి డెలివరీ పీరియడ్ ఇంకా 3 మంత్స్ ఉంది కదా. మీరెందుకు అప్పుడే వచ్చారు? ఒక చిన్న ఇష్యూ సార్. ఏంటి? మీరు ఇనిషియల్ అమౌంట్గా ఇచ్చిన చెక్ ఇప్పుడే బ్యాంక్లో డిపాజిట్ చేశాం. ఆ చెక్ బౌన్స్ అయింది సార్. వాట్? చెక్ బౌన్స్ అయిందా? అవును సార్. ఇదిగోండి బౌన్స్ అయిన చెక్ ఇదే సార్. కొంచెం వెయిట్ చేయండి. ఓకే సార్. హలో, చెప్పండి సార్. శ్రీ సాయి కార్ కంపెనీకి నేను ఇచ్చిన చెక్ బౌన్స్ అయింది. అలా ఎందుకు జరిగింది? సారీ సార్, ఇంతవరకు మీ అకౌంట్ జాయింట్ అకౌంట్గానే ఉంది. మీరు సైన్ చేసినా మీ నాన్నగారు సైన్ చేసినా చెక్స్ పాస్ అయ్యేవి. కానీ ఇప్పుడు జాయింట్ అకౌంట్ని క్యాన్సిల్ చేసి మీ నాన్నగారు ఇండివిజువల్ అకౌంట్గా మార్చుకున్నారు. బహుశా మీకు ఈ విషయం తెలియక చెక్ ఇచ్చుంటారు. అందుకే చెక్ బౌన్స్ అయింది సార్. ఇక ముందు పెద్ద సార్ సైన్ చేస్తేనే చెక్ పాస్ అవుతుంది. మీరు సైన్ చేస్తే చెక్ పాస్ అవ్వదు సార్.